నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో మొత్తానికి ఏంటంటే లాభాల బాట పట్టింది. లాభాలు కొంతవరకు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే యావరేజ్ చేసుకోవడం కూడా ప్రయత్నం చేశారు. అయితే ఏంటంటే మనం ఊహించినట్టే కొంత మార్కెట్ ఏంటంటే రెస్పాండ్ అయింది. సో మరి అయితే ఏంటంటే ఈ వారంలో మార్కెట్ ఏ ఇష్యూస్ మీద రెస్పాండ్ అయింది, అలాగే ఏంటంటే వచ్చే వారంలో మార్కెట్ ఎలా రెస్పాండ్ కాబోతోంది, అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్గా అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రకరకాల వార్తలు వినపడుతూ ఉన్నాయి. జిన్పింగ్ గురించి, అట్లాగేంటంటే ట్రంప్ 500% ట్యాక్స్ విధిస్తాడని చెప్పి, అలాగేంటంటే ఇప్పుడు కొత్తగా జెన్ స్ట్రీట్ అనే ఒక ఇష్యూ కూడా ఒకటి వచ్చింది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో మన కోసం ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడం కోసం మనతో జాయిన్ అవుతున్నారు స్పెషల్ గెస్ట్ ప్రభు పాలెంపాటి గారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ సో సార్ ఏంటంటే మరి సార్ ఏంటంటే ఈ వీకెండ్ బిజినెస్ లాస్ట్ వీక్ మనం అనుకున్నట్టుగానే మార్కెట్ రెస్పాండ్ అయ్యాయి. ఏంటంటే చాలామంది కూడా ప్రాఫిట్స్ తీసుకున్నారు. కొన్ని రంగాలు ప్రత్యేకంగా అంటే ప్రాఫిట్స్ ఇచ్చాయి, కొన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి. సో సార్ ఫస్ట్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్, దాని ప్రకారం చూస్తారు. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. అంటే సర్టనిటీ లేదు కాబట్టి అన్సర్టనిటీ ఉంది. ట్యాక్స్ వేస్తాడనేది ఉంది. అది 8th నైట్ అంటే మనం ఇంకా టైం ఉంది కాబట్టి అదే కంటిన్యూషన్, వారం అంతా అదే కంటిన్యూషన్ అయింది. మనం సోమవారం 150 పాయింట్స్ పడినా, మంగళవారం పెరిగినా, సో యావరేజ్ గా చూసుకుంటే వీకెండ్ అయ్యేదానికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. లాస్ట్ వీక్ ఎట్లా క్లోజ్ అయ్యామో అది కూడా ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అక్కడే క్లోజ్ అయింది. అవునండి. సో అంటే మార్కెట్ కూడా ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి ఏంటి అనేది అదొక పెద్ద ఇష్యూ అయింది. సో డెఫినెట్ గా ఇక్కడి నుంచి ఏంటి అంటే సోమవారం పరిస్థితి ఏంటి అంటే కన్సల్టేషన్ కంటిన్యూషన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ న్యూస్ వస్తుందో న్యూస్ ని బట్టి ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఇంకా అదర్ ఇది ఎక్కువ వినపడుతున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు జిన్పింగ్ మనకి ఎలా ట్రీట్మెంట్ చేశాడు, కోవిడ్ లో జనాలందరూ ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక్క దేశం కాదు, అన్ని దేశాలు ఇబ్బంది పడ్డాయి. చాలా డబ్బులున్నా కూడా సీట్లు బెడ్లు దొరక ఇబ్బంది పడ్డారు కదా. అది ఎవరి వల్ల? చాలా ఇబ్బంది పడింది జిన్పింగ్ వల్లే. మనం ఇబ్బందుల్లో కూడా వేరే కంట్రీలకు అందరికి మన డాక్టర్లు పంపించాం, మెడిసిన్ పంపించాం. అది గ్రేట్ కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డాక్టర్స్ ఆల్సో. చాలా బాగా చేశారు. అవునండి. అట్లా ఇప్పుడు వాళ్ళల్లో జనాల్లో రివోల్ట్ వచ్చిందేమో అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ ఎకష్టమై ఎప్పుడోసారి బర్స్ట్ అవుతాయి కదా. ఆ రకంగా ఇప్పుడు బర్స్ట్ అయిందా అంటే ఆ కంట్రీలో ఏం జరిగినా కానీ న్యూస్ బయటకు రాదు. చిన్న న్యూస్ కూడా అసలు బయటకు రానివ్వరు. సో ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషనే. మనం అక్కడ ఏది జరుగుతుంది అని ఇప్పుడు కొంతమంది ఏమో హాస్పిటలైజ్ అయ్యారు, హెల్త్ బాగాలేదంటారు. కొంతమంది ఏమో మిస్సింగ్ అంటారు. కొంతమంది ఏమో అసలు మనిషి ఉన్నాడా అనేది మీటింగ్ సిగరాక సమస్యలు కూడా రాలేదా ఈ మధ్య మీటింగ్ జరిగిన వాటికి కూడా. సో అందుకని అది కొంచెం ఇది అనిపిస్తుంది, అందుకని హైలైట్ అయింది. సో ఏది ఏమైనా వాళ్ళల్లో రివోల్ట్ వచ్చి ఆ జిన్పింగ్ ని మారిస్తే ఆ వచ్చే అతను మన ఇండియాకి ఇది మంచిగా ఉంటే రిలేషన్ బాగుంటుందని ఉద్దేశం. ఒక చిన్న ఆశ డెఫినెట్ గా. ఎందుకంటే చైనా ఫస్ట్ నుంచి కూడా అన్ని బార్డర్ అన్ని కంట్రీస్ తో ఇబ్బందులే కదా. అవును. సో ఇప్పుడు యుఎస్ తో వాళ్ళకి సరైన ఇది లేదు కాబట్టి మనతో సరిగ్గా ఉండాలి. సో మనతో సరిగ్గా ఉంటే బాగుంటుంది. అప్పుడు ఇద్దరికి మ్యూచువల్ కి బెనిఫిటే డెఫినెట్ గా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చైనా నుంచి ఇది చేస్తున్నప్పుడు కంబోడియా నుంచి ఎక్స్పోర్ట్ చేశారు చైనా ఇదని. ఎందుకంటే అక్కడి నుంచి ట్యాక్స్ తక్కువ కాబట్టి. సరే ఇప్పుడు కూడా చైనాకి ఎక్కువ అంటున్నారు ఓ రకంగా. అంటే సెటిల్ అయిందన్నారు కానీ ఇంత మటుకు అఫీషియల్ గా ఏం డిక్లేర్. సో ఏదేమైనా మన దగ్గర నుంచి చేసినా మంచిది కాబట్టి మనకు కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్న ముందుకొచ్చి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి దేశానికి మన జీడిపి కూడా పెరుగుతుంది కాబట్టి మంచిదే, మంచి తరుణం అనుకోవచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తారు, ఈ ట్యాక్స్ సోప్స్ ఏమి ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా ఆకట్టుకుంటారు అనేది ముఖ్యం. అదే చూస్తోంది మార్కెట్. సో సార్ అదే కాకుండా సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే 8వ తారీఖు తర్వాత ఏంటంటే కొద్దిగా మార్కెట్ ఇంపాక్ట్ ఉంటుంది, ట్రంప్ అది క్లోజ్ చేస్తారని కూడా చెప్తుండే మీరు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారనేది, ఆయిల్ రష్యా నుంచి కొంటున్నారు, రష్యా నుంచి కొనడానికి వేయలేదు. ఎందుకు అంటే
ఆయన ఆయిల్ అమ్మేసి యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నాడు ఆ డబ్బులతో. అది కనుక ఫ్లోట్ కనుక కట్ చేస్తే డెఫినెట్ గా అక్కడ యుద్ధం ఆగిపోద్దని ఒక సాకు చెబుతున్నాడు మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. సో డెఫినెట్ గా అది ఒక రకంగా యుద్ధం ఆగితేనే మంచిది. అంటే 3 ఏళ్ల నుంచి నడుస్తుంది కదా యుద్ధం. సామాన్య సివిలియన్స్ చచ్చిపోతున్నారు, చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, అది దారుణం కదా. అసలు ఏ కంట్రీ కూడా అట్లా చూడకూడదు. ఏదైనా వస్తే వాళ్ళు ఇది చేసుకోవాలి కానీ మిలిటరీ చూసుకోవాలి కానీ సివిలియన్స్ మీద పడకూడదు. అది ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ప్లస్ కంట్రీ కూడా చాలా ఇదైపోతుంది, డెఫిసిట్స్ బాగా పెరిగిపోతాయి, అప్పులు పెరిగిపోతాయి, ఎక్కువ చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. సో ఏ కంట్రీ అని యుద్ధాలు వద్దనేది కూడా ఇదే కదా, కానీ వినలేదు. సో ఇప్పుడు దానికి అనుగుణంగా మీరు ఆయిల్ కనుక అక్కడి నుంచి తెచ్చుకుంటే నేను 500% ట్యాక్స్ వేస్తాను అని చెప్పి డిక్లేర్ చేశాడు ఆయన. సో డెఫినెట్ గా ఇప్పుడు ఆయన అన్ని బెదిరింపులే మళ్ళీ ఆదిలో అంశపాదం అంటారు కదా, మళ్ళీ ఏంటంటే వెనక్కి తీసుకుంటాడు. డెఫినెట్ గా తీసుకుంటాడు. చూడండి, రేపు సండే న్యూస్ రావచ్చు, ట్యాక్స్ లేదు మళ్ళీ మామూలు అని కూడా అనొచ్చు. లాస్ట్ కూడా మనకి పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా ఒకసారి ఇట్లానే జరిగింది. అప్పుడు కూడా కొంచెం మార్కెట్ కూడా బాగా పెరిగింది కదా. రేపు కూడా మార్కెట్ అట్లా పెరిగినా పెరగచ్చు. ఎందుకంటే రేపు వెనక్కి తీసుకోవడం చెప్పలేము, తీసుకుంటాడని చెప్పలేము. ఆయన రియాక్షన్ చెప్పలేము మనం, ఎట్లా చేస్తాడో కూడా చెప్పలేము. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఎక్కువ రేర్ ఎర్త్ మెటల్స్ చైనా నుంచి ఉన్నాయి. యుఎస్ కావాలన్నా ఏది చేయాలన్నా రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. సో వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు. అయినా పెట్టుకుంటున్నాడు, ఒక రకంగా సెట్ చేసుకున్నాడు అంటున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు యుఎస్ లో, మనతో కూడా అంత ఇదిగా చేయకపోవచ్చు, వెనక్కి తీసుకోవచ్చు అనేది ఒక చిన్న మినుకురు ఆశలాగా ఒక మార్కెట్ చూస్తోంది. సో డెఫినెట్ గా ఇవాళ నైట్ రేపు నైట్ మార్కెట్ ఎల్లుండి ఓపెన్ అయ్యే లోపల వెనక్కి తీసుకునే అవకాశాలే ఉన్నాయి. అంటే ఉండొచ్చు అనేది ఒక ఇది ఉన్నాయని పర్ఫెక్ట్ చెప్పలేము. స్మాల్ హోప్. సో డెఫినెట్ గా ఒకవేళ తీసుకుంటే మటుకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఆయన ఇది చేస్తున్నాడంటే ఒక రకంగా ట్రేడ్ డెఫిసిట్స్ ఏ కంట్రీకి అయితే $50 బిలియన్ ఎక్కువ ఉందో ఆ కంట్రీస్ ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి పంపించిన దానికంటే వాళ్ళు మనకి పంపించేది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మనకు కట్టాల్సి వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ట్యాక్స్ వేస్తున్నానని చెబుతున్నాడు ఆయన. అన్ని రకాలుగా, ఎందుకంటే ఎంత చెయ్యకూడదో ఎంత రప్చర్ చేయకూడదో అంత రప్చర్ చేస్తున్నాడు ఆయన. సో డెఫినెట్ గా వార్తల్లో వ్యక్తిగా నిలుద్దామని చూస్తూ ఉంటాడు. అంటే నెగటివ్ గా దే ఆర్ డిఫేమింగ్. డీడాలరైజేషన్ అవుతుంది. ఇప్పుడు 500% ట్యాక్స్ అంటే ఇప్పుడు మ్యాంగోస్ పంపించాం అనుకోండి, ₹100 ఇక్కడ నుంచి పంపించాం, ₹600 పెట్టి కొనుక్కోవాలి వాళ్ళు. అది ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? అల్టిమేట్ గా వాళ్ళే ఇబ్బంది పడతారు. అంతే కదా. డెఫినెట్ గా డెఫిసిట్ ఇప్పటికే $37 ట్రిలియన్ అప్పు ఉంది వాళ్ళకి. సో అది $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కడుతున్నారు. సో ఇంకా ఇలాంటివి చేస్తే ఎక్కువ అయిపోతాయని మీ వాళ్ళే చెప్తున్నారు, ఎలాన్ మస్క్ చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఇవన్నీ మంచిది కాదు. కాబట్టి లాంగ్ రన్ లో వాళ్ళు డెట్ పెరిగిపోతే డెఫినెట్ గా వాళ్ళు డిఫేమ్ అయిపోయి చిన్న కంట్రీ కంటే తక్కువలో ఉండే స్టేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనాలోచితమైన చర్యలు చేస్తుంటే ఇంకా అట్లాగే ఉండే డెఫినెట్ గా అప్పులు పెరిగిపోతే కష్టం కదండి. కష్టం కదా. ఎవరైనా ఏంటంటే వేరే చోట నుంచి మన బిజినెస్ పెరిగితే డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు. అదేంటే వాళ్ళని బెదిరించి మనం ట్యాక్స్లు పెడదామంటే ఉపయోగం ఏంటి దానివల్ల? మరి ఆయనకి అది ఎందుకు అలాగా తట్టలేదో, లేదంటే మరి ఎవరు సలహా ఇచ్చారు? వాళ్ళు సలహా చెప్పేవాళ్ళు కూడా, ఇప్పుడు యుఎస్ సెనేటర్ కూడా లిండ్సే గ్రహం, ఆయన కూడా ట్రంప్ ని ఏకీభవిస్తున్నాడు, ఫైనల్ ట్యాక్స్ వేస్తామని చెప్పి. అట్లా మరి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా మనకి టైం ఉంది కాబట్టి డెఫినెట్ గా అది కొంచెం ఆలోచించాలి. డెఫినెట్ గా అంటే పాజిటివ్ సైడే రావచ్చు అనేది. ఏదేమైనా ముందు దమ్కి ఇస్తాడు ఆయన. సో డెఫినెట్ గా భయపెడతాడు. నేను చెప్పిందే వేదం, నేను పట్టుకున్న 3 కాళ్ళు అంటాడు, 3 కాళ్ళు అంటాడు. డెఫినెట్ గా ఇది కనపడుతుంది ఫస్ట్ నుంచి కూడా. సో ఫైనల్ గా ఏమవుతుంది, ఏం జరగాలి అదే జరుగుతుంది, అంతకుముందు ఏది ఉందో అదే జరుగుతుంది. ఇప్పుడైనా అదే జరగదు. ఏదో ఒక అలజడి సృష్టించడం, అలా చేయడం, మళ్ళీ వార్తల్లో నెగిటివ్ గా రావడం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం. ఇదే ఇప్పుడు ఈ 6 నెలలు కూడా ఇదే కథ ఆయన, జనవరి నుంచి. సో మరి ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఓకే. ఇది కాకుండా అంటే సరే 500% ట్యాక్స్ వేస్తాడు అనేది ఏంటన్నది మళ్ళీ మనకి ఇంకొకటి ఉంది. దీనికి బిగ్
బ్యూటిఫుల్ బిల్. అవునవును అవును. అది అసలు వాళ్ళిద్దరు స్నేహితులకి ఇద్దరికి గొడవడానికి ఇదే కారణం. దాని వల్ల ఏమవుతుందంటే మార్కెట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, బాగా ఎఫెక్ట్ అవుద్ది, యుఎస్ బాగా ఎఫెక్ట్ అవుద్ది. అంటే మరి ఆయన ఎందుకు దూకుడుగా వెళ్తున్నాడు సార్? నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాలను అని కూడా కామెంట్ చేయడం జరిగింది అసలు. అంటే ఆ ట్రేడ్ డివిజన్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే మన యుఎస్ వేరే కంట్రీ కట్టాల్సింది ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు చెప్తున్నాడు. సో దానికి చేస్తాను అంటున్నాడు. స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా హ్యాండిల్ చేస్తాడు? లాస్ట్ 6 months లో యుఎస్ కరెన్సీ 15% పడింది. ఇంకా ఆలోచించండి వాళ్ళు ఎట్లా అవుతుంది. సో డెఫినెట్ గా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర పాస్ అయింది, సెనేట్ దగ్గర ఆగుతుంది అనుకుంటే అక్కడ కూడా పాస్ అయింది బిల్. సెనేట్ దగ్గర ముందర ఆపేరు కానీ మళ్ళీ ఫర్దర్ సబ్సిక్వెంట్ గా అయిపోయింది. ఫైనల్ గా ఇంకా బ్యాలెన్స్ అంటే 49-51 వచ్చింది. అది కూడా జైన్స్ లాస్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆయన ఓటేసిన తర్వాత 51 వచ్చింది. ఆగిపోయేది ఆయన వేసాడు. అంటే ఆయన కూడా బలవంతం పెట్టుంటారు ఒక రకంగా. సో ఆయన ఇండిగా వచ్చినప్పుడు మంచిగా రియాక్ట్ అయ్యాడు కదా, పాకిస్తాన్ వారినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అయ్యాడు. సో డెఫినెట్ గా ఇది ఉంటది కాబట్టి ఇద్దరిదే. ఎందుకు ఎలాన్ మస్క్ ఎందుకు పడలేదు అంటే దీంట్లో వచ్చే ట్యాక్స్ రిబేట్స్ అన్ని దీని నుంచి తీసేస్తాను అంటాడు. అవును. సో తీసేసినప్పుడు టెస్లా మీద వచ్చే రిబేట్స్ అన్ని పోతాయి. సో డెఫినెట్ గా స్పేస్ ఎక్స్ కానీ ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని పోతాయనే ఉద్దేశంతో ఆయన కరెక్ట్ గానే ఊహించారు. కరెక్ట్ గానే, అందుకని వద్దని చెప్పాడు. ఆయన వినలేదు. ఎందుకంటే చైనా నుంచే కదా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. అంతే కదండి. సో చైనా మీద 245% వేసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికి తేడా వచ్చింది. సో అక్కడి నుంచి వాళ్ళు విభేదిస్తూనే ఉన్నారు. సో నడుస్తూనే ఉంది. ఎందుకంటే అసలు గెలిపించిందే మస్క్, అప్పుడు గెలిపించింది నువ్వు గెలిపించలేదు నాదే అంటాడు ఆయన. సో డెఫినెట్ గా ఎందుకంటే శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. ఆయన రాజకీయాలు అసలు ఉండరు. ఆయన ఇదే అంటే మనీ మ్యాటర్సే అంతే, వేరే లోకం ఉండదు. సో డెఫినెట్ గా అది స్వార్థం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆంశం అమ్ముకోవడం. కరెక్ట్. అవును, కరెక్ట్ గా మీరు చెప్పినట్టు అదొకటి. ఇంకొక ఇష్యూ సార్, ఇప్పుడు మనం వార్తల్లో చదువుతాం జేన్ స్ట్రీట్ ఇష్యూ అని ఒకటి అయింది, దాని మీద స్కామ్ అయింది అనేది ఒకటి కూడా ఇటీవల అంటే 2 రోజుల క్రితం పేపర్లలో కూడా చదవడం జరిగింది, బిజినెస్ పేపర్లో. ఏంటి సార్ దాని మీద ఏంటి ఇష్యూ? యాక్చువల్గా అది మార్కెట్ ని ఎలా ప్రభావితం చేయబోతుంది? అంత తీసుకోలేదు, అంత ప్రభావితం కాలేదు. అంటే సోమవారం నాటికి దానికి ఇబ్బంది ఉండదంటారా? అంత ఎఫెక్ట్ ఏం లేదు. అంటే ఇక్కడ చూడండి, దలాల్ స్ట్రీట్ లో ఇలాంటివి జరగకూడదు. ఓకే, జరగకూడదు. ఎందుకంటే జనాన్ని సొమ్ము ఇది. అవును, పబ్లిక్ మనీ ఆప్షన్స్ లో పబ్లిక్ మనీ పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ సెబిఐ చెప్పింది కదా, 95% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇది. సో డెఫినెట్ గా దానివల్ల ఇట్లాంటివి రాకుండా ఉండాలి, ఉంటే కష్టం. ఇది ఒకసారి చూద్దాం. జైన్ స్ట్రీట్ అని చెప్పండి. జైన్ స్ట్రీట్ అనేది యుఎస్ కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ. అది మన ఎన్ఎస్సి దాంట్లో బిఎస్సి దాంట్లో ట్రేడ్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచే కాకుండా వేరే కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో ఓపెన్ చేస్తూ ఇది జైన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ కంపెనీ అని, జైన్ స్ట్రీట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ అని, జైన్ స్ట్రీట్ ఏషియా ఎల్ఎల్సి అని ఇలాంటి కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆ ట్రేడింగ్ చేయటం మొదలు పెట్టారు. కొన్ని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ మీద కొంత మ్యానిపులేషన్ అనుకోవచ్చు. అంటే సార్ ఈవెన్ షెల్ కంపెనీలో అట్లా ఏం లేదు, అట్లా ఏం కాదండి. మామూలు కంపెనీసే పెట్టి మనీ డబ్బులు పెట్టి, అంటే మార్కెట్ లో మనీ పూలప్ చేసుకొని ఎక్కువ అమౌంట్ పెట్టి మార్కెట్ మ్యానిపులేట్ చేశారు. అంటే ఇది ఎంతవరకు అనేది ఒక రకంగా, అంటే ఇక్కడ 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఆ 2 అభిప్రాయాలు కూడా చూద్దాం. చెప్పండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీని చేసుకొని బ్యాంక్ నిఫ్టీ మీద బయ్యింగ్ సెల్లింగ్ చేశారు. ఇప్పుడు ఇట్లా క్యాష్ లో, ఇండెక్స్ ఫ్యూచర్స్ లో, స్టాక్ ఫ్యూచర్స్ లో 7,280 రూపీస్ అంటే 72,800 అంటే అక్కడ పోగొట్టుకున్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్ లో 190 crores, క్యాష్ లో 2,088 crores. అంటే 72 crores అండి. అది సారీ, అమౌంట్ ఎంత సార్? అది 7,280 crores. 7,280 crores. ఇక్కడ మటుకు తక్కువ పోగొట్టుకొని ఆప్షన్స్ లో సంపాదించారు. అది మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగించారు అక్కడ డబ్బులు, ఆ కోట్లన్నీ. సో అది ఎట్లా చేశారంటే స్ట్రాటజీ 1 వాళ్ళు ఎట్లా చేశారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు
మార్నింగ్ బ్యాంకింగ్ స్టాక్స్, ఈక్విటీ, క్యాష్ కానీ ఫ్యూచర్స్ కానీ బై చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళకి నచ్చిన బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో ఈక్విటీ ఉంటాయి కదా, ఈక్విటీలో ఫ్యూచర్స్ లో రెండు కూడా బై చేసేవాళ్ళు. తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో వాటిని సెల్ చేసేవాళ్ళు. వాటిని సెల్ చేసేవాళ్ళు. జనరల్ గా ఏంటంటే అక్కడ కొన్నప్పుడు ఆప్షన్స్ హెడ్జ్ పెట్టుకుంటారు. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు ఈక్విటీ వస్తుంది, తగ్గినప్పుడు ఈ ఈక్విటీ తగ్గితే ఈ ఆప్షన్స్ సేవ్ చేస్తాయి, హెడ్జ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటారు, హెడ్జింగ్ చేస్తారు. వీళ్ళు ఆ స్టాక్స్ ని మ్యానిపులేట్ చేయడానికంట, అంటే అక్కడ ఉన్న స్టేజ్ బయింగ్ సెల్లింగ్ చేసి కొంచెం దాన్ని వాలటాలిటీ పెంచి ఆ వాలటాలిటీని ఇక్కడ ఆప్షన్స్ లో ఎన్కాష్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న లేయర్ ఉందండి. ఇది స్టాక్స్ కనుక అప్ అండ్ డౌన్ అవుతుంటే స్టాక్ ఆప్షన్స్ ఎక్కువ వాలటాలిటీ ఉంటాయి. వాలటాలిటీ ఉంటాయి. ఎందుకంటే ఇది ₹1 ₹2 పెరిగితే అది ₹10 పెరుగుతుంది పెరిగేటప్పుడు, తగ్గినప్పుడు అంతే అలాగే పడిపోతుంది. ఇన్ ద మనీ కనుక కట్ అయితే ₹1 ₹10, ఒక స్టేజ్ లో అయితే ₹1 ₹100 ₹500 అట్లా పోతాయి. సో అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నప్పుడు బాగా ఇది అవుతుంటది. సో అట్లా వాళ్ళు ఆప్షన్స్ లో ఇది చేసుకో ఒక స్ట్రాటజీ పెట్టుకుని, అంటే ఎక్స్చేంజ్ లో ఉన్న లూప్ హోల్ ని వాడుకున్నారు అనుకోవచ్చు. నేను అందుకే రెండు అభిప్రాయాలు అన్నా. ఇక్కడ వాళ్ళు చేసింది రాంగ్ అని కూడా అనలేవు, ఎందుకంటే అక్కడ ప్రొవిజన్ ఉంది. మీరు కొనచ్చు, అమ్మచ్చు, దాన్ని వాడుకున్నారు. దాన్ని వాడుకుంటూ ఇక్కడ ఇది చేశారు, ఆప్షన్స్ ని కొంచెం ఇది చేశారు. సో దాన్ని అంటే ఇంటెన్షన్ గా చేశారు కాబట్టి, మార్కెట్ లో ఇంటెన్షన్ గా మ్యానిపులేట్ చేశారు కాబట్టి అది కరెక్ట్ గా. దాని వల్ల కొంచెం సెబీ కూడా ఫైన్ వేసింది, 4,834 crores ఫైన్ వేసింది. ఇప్పుడు వచ్చిందేమో 44 కోట్లు, 45 కోట్లు. దాంట్లో మీకు మొత్తం బొంగ 36 కోట్లు ప్రాఫిట్. దాంట్లో 4,000 crores ఏంటండి అంటే ఈ దాదాపు 2 ఏళ్ల నుంచి నడిచిందంట. అసలు 2 ఏళ్ల నుంచి సెబీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంత చేస్తున్నా ప్రాపర్ గా చెక్స్ ఉండవా, చెక్స్ లేవా వాళ్ళకి? అంటే ఇది కరెక్ట్ గా కూడా మనం రాంగ్ అనలేము. జనరల్ గా అక్కడ ఈక్విటీలో స్టాక్స్ బై చేస్తారు, ఆప్షన్స్ సెల్ చేసుకుంటారు, హెడ్జింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గోల్డ్ అయినా అంతే, ఈక్విటీకి హెడ్జ్ పెట్టుకుంటారు కదా, గోల్డ్ షార్ట్ చేసి. సో ఇట్లా హెడ్జింగ్ అనేది స్ట్రాటజీ ఉంది, కానీ ఇది మ్యానిపులేట్ చేయడానికి అన్నట్టు, అంటే సెక్యూరిటీ మన అసెట్ ఉన్న దానికి సెక్యూరిటీ కాకుండా దీన్ని అడ్డు పెట్టుకొని ఆప్షన్స్ లో వాలటాలిటీ ఉంటది కాబట్టి, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఇంటెన్షనల్ గా చేసింది కాబట్టి ఇది రాంగ్ అయింది. సో ఇట్లా ఒక స్ట్రాటజీ. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అవర్ లో స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సెల్ చేస్తారు లాస్ట్ అవర్ లో. దానికి అనుగుణంగా ఆప్షన్స్ షార్ట్ చేస్తారు అనమాట. సో అది తగ్గినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా, అదొక పద్ధతి. ఇంకొకటి అంటే చేసిన ఈ 3 స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. స్ట్రాటజీ 3 అంటే లాస్ట్ 2 hours లో నిఫ్టీ స్టాక్స్ లో బై చేస్తారు. అంటే మామూలుగా మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో కాల్ బై చేస్తారు, మార్కెట్ తగ్గుతున్నప్పుడేమో పుట్టు బై చేస్తారు. సో అంటే ఎటు సైడ్ అయినా కొంచెం అటు సైడ్ మ్యానిపులేట్, రెండు సైడ్ ఆ రోజు వాలటాలిటీలో అప్ అండ్ డౌన్ రెండు రకాలుగా ఉపయోగించుకున్నారు అనమాట. అంటే ఒక చిన్న లూప్ హోల్ ని ఉపయోగించుకొని ఇది చేసుకున్నారు. సో డెఫినెట్ గా 44,358 crores అక్షరాల వాళ్ళు సంపాదించింది. దాంట్లో ఈ 7,280 ఫ్యూచర్స్ లో, ఇండెక్స్ ఫ్యూచర్స్ లో 190 crores, ఈ క్యాష్ లో 280 crores. ఈ నికరంగా ఈ తీసేయంగా 36,000 కోట్లు సంపాదించారు. అది కూడా చాలా తక్కువ టైంలో. సో ఇంత ఇది చేసాం అంటే మార్కెట్ ని బాగా స్టడీ చేసి ఆ లూప్ హోల్ ని అది ఈ కొంచెం సెబీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళింది, ఫైన్ చేశారు 4,008. అంటే ఆ డబ్బులు కట్టడానికి ఏమోసరికి దీంట్లో డబ్బులు సంపాదించారు కదా. అసలు సంపాదించింది ఎంత అండి? 44 కోట్లు, 48 కోట్లు అయితే 36 కోట్లు నికరంగా ఉంటే దానికి 4,438 crores ఫైన్. అంతే కదా మరి. ఫైన్ అసలు మొత్తం కలెక్ట్ చేయాలి కదా, టోటల్ ట్రాన్సాక్షన్ ఇది చేసి వెనక్కి తీసుకోవాలి. అంటే వాళ్ళు చేసిన దాన్ని రాటిఫై చేసినట్లు లెక్క ఇప్పుడు. అవును, ఎస్క్రో అకౌంట్ కి టోటల్ అమౌంట్ క్రెడిట్ చేయాల్సింది పోయి. ప్లస్ ఇంకోటి ఏం చేయాలి, ఎవరైతే ఆప్షన్స్ లో ఈ 2 ఏళ్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు
క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం చూసాం అదొకటే పని. ఎనీవే చేయకపోయినా అట్లీస్ట్ గవర్నమెంట్ దగ్గర చేస్తే కానీ భయం ఉండదు అసలు కనీసం. ఇప్పుడు కార్వీ ఇష్యూ చూసాం కదా, కార్వీ ఇష్యూ చూసినప్పుడు చాలా మంది కూడా షేర్లు రాలేదు, ఊళ్ళో ఎక్కువ ఉంటున్న షేర్లు వాళ్ళు ఇచ్చేసారని చెప్పి అప్పుడు ఇది వచ్చింది కదా, ఇష్యూ వచ్చింది కదా. సో చాలా మందికి కూడా ఆ షేర్లు ఇప్పటికీ రాలేదు. వాళ్ళు కొంతమంది డిమాట్ లో ఉన్నోళ్ళు, ప్రూఫ్ ఉన్నోళ్ళు సెబీ కనుక సబ్మిట్ చేస్తే ఎక్కడ ఏ రేట్ ఇచ్చారండి? బయింగ్ రేటు. అంటే నేను 10 ఏళ్ల కింద కొన్నది లేదా 5 ఏళ్ల కింద కొన్న బయింగ్ రేట్ ఇచ్చారు, ప్రెసెంట్ రేట్ ఇవ్వలేదు. సో అది కూడా చాలా మంది అన్యాయం అయిపోయారు. పోనీ అట్లన్నా చేశారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళకి ఫైన్ వేసినప్పుడు ఈ 2 ఏళ్లు కూడా ఆప్షన్స్ లో ఉన్నోళ్ళు పోగొట్టుకున్నారు కదా, మరి వాళ్ళందరికి ఇవ్వండి ఈ డబ్బులు. అప్పుడు వాళ్ళు మార్కెట్ మీద భరోసా వస్తుంది. ఇలాంటివి చేయకుండా ఉండడానికి పనిష్మెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వండి. సంపాదించిన 36,000 కోట్లు కాదు, 72 కోట్లు వేయాలి వాళ్ళకి ఫైన్ ఎక్కువ వేయాలి. మరి ఇది ఇప్పుడు అన్న మనకి వచ్చే వారంలో మన ఇండియన్ మార్కెట్ మీద దీని మీద ఇష్యూ ఉందా? ఇది ఫ్రైడేనే వచ్చింది. అవును, ఫ్రైడే తీసుకోలేదు. కానీ ఈ మధ్య లాస్ట్ 2 years లో సడన్ స్పైక్, సడన్ అప్ అండ్ డౌన్. అంటే 10 రూపాయలు ఉన్న ఆప్షన్స్ 100 రూపాయలు అవుతుంది. 500 ఉన్న ఆప్షన్స్ 150 అవుతుంది. సడన్ స్పైక్స్ అనేవి బాగా వచ్చింది. ఇట్లాంటి సడన్ స్పైక్ రాకుండా ఫ్యూచర్ లో బాగా కట్టడి చేస్తే ఎక్కువ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పేరు ఆప్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న ఇది వస్తే చిన్న అమౌంట్ పోగొట్టుకుంటారు. డెఫినెట్ గా ఇది కొంచెం కన్సర్న్ గా తీసుకొని శీతకన్ను ఇంకా పెంచి ఇలాంటివి కాకుండా ఉంటే. శీతకన్ను వేయకూడదు దీని మీద ఏంటంటే ఖచ్చితంగా ఒక కంట్రోల్ అనేది ఉండాలి ఇప్పుడు వచ్చే రోజుల్లో. అవునండి, ఇప్పుడు మ్యానిపులేట్ చేసే వాళ్ళ మీద శీతకన్ను ఉండాలి. సో డెఫినెట్ గా ఉండాలి కదా. చేసే వాళ్ళ మీద శీతకన్ను ఉండద్దు. శీతకన్ను అంటే నెగిటివ్ చేసేవాళ్ళు ఏంటంటే శీతకన్ను అంటే ఏంటంటే అంటే లీనియంట్ వ్యూ అని. లీనియంట్ వ్యూ ఎందుకు ఉండాలి? ఎందుకు ఊరుకుంటాం కదా, అందుకని లీనియంట్ వ్యూ ఉండదు. అంటే ఎనీవే మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి డెఫినెట్ గా మళ్ళీ ఎవరైనా సరే ముందుకు భయపడాలి. ఇప్పుడు ఉన్న ఫైనే కాకుండా పనిష్మెంట్స్ అనేవి స్ట్రింజెంట్ ఉండాలి. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఉంటే కష్టం కదా. కానీ సార్ ఇది ఏమైనా మన సోమవారం తర్వాత ఎఫెక్ట్ అవుతుంటారా? అంటే డైల్యూట్ అయిపోయింది, ఏదన్నా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ మార్కెట్ మెయిన్ ఇప్పుడు టార్గెట్ అల్లా ట్రంప్ ప్రస్తుతానికి 500 ట్యాక్స్ మీదే ఉంది. సో దాని వల్లే కొంచెం ఇది అవ్వచ్చు. మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉండొచ్చు మరి సోమవారం వచ్చే వారంలో? అంటే లాస్ట్ వీక్ మనం చూసాం కదా. అవును సార్, లాస్ట్ వీక్ అంటే ఆ లెవెల్స్ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. సో మళ్ళీ కూడా మనకి ఏం చేసినా ఇప్పుడు 25,800 నిఫ్టీ లెవెల్ పైకి రావాలి. సో 25,637 దాటి ఉందనుకోండి, 25,800 పైన క్లోజ్ అయితేనే బెస్ట్. తర్వాత 57,620 అంటే నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీకి 59,000 అన్నాం. పడటం అనేది పెద్ద పడట్లేదు, 1-2 స్టాక్స్ తప్ప బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో మేజర్ ఏం పడట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉన్నట్లు లెక్క. సో లాస్ట్ వీక్ మనం ఏదైతే అనుకున్నామో డౌన్ సైడ్ 25,400 కట్టకూడదు అనుకున్నాం, కట్ అయ్యి మళ్ళీ కిందకి మళ్ళీ నిన్న ఫ్రైడే మళ్ళీ పైన క్లోజ్ అయింది. అది కొంచెం పాజిటివ్స్ అయినాయి. సో లాస్ట్ మనకి దాదాపుగా 60-70 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. మార్నింగ్ ప్లస్ లో నుంచి మైనస్ కి వచ్చి వోలటాలిటీ బాగా ఎక్కువ ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అట్లానే ఉంది కాబట్టి సో డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ అనేది 59,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి సోమవారం నుంచి గనక మనం సోమవారం అంటే ఇవాళ 5th 6th 7th అనుకోండి, 8th నైట్ అంటే మంగళవారం నైట్ దాకా మనం ఇదే అనిశ్చితి కొనసాగవచ్చు. అంటే బాగా పెరగదు, బాగా పడదు, కన్సల్టేషన్ ఇంకా నడవచ్చు. దిక్సూచి అంటే అది వచ్చిన తర్వాతే, ఆ న్యూస్ వచ్చిన తర్వాతే అప్పుడు తీసుకుంటది. అంటే ప్రాబిలిటీ ఎటుంది అనేది న్యూట్రల్ గా ఉంది. అవునండి, ఇప్పుడు ఆయన ఏం డిసిషన్ తీసుకుంటాడో కూడా ఎవరు చెప్పలేరు. సో ట్యాక్స్ తీసుకోలేదు వెనక్కి, ఆయన జనరల్ గా వేసిన తర్వాత వెనక్కి తీసుకుంటాడు ఆయన. సో తీసుకుంటాడంటే మటుకు పెరిగే ఛాన్స్లే ఉంటది. మంచి మార్కెట్ కొంచెం 200 నిఫ్టీ పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. సో అది మెయిన్. సో సార్ అంటే ఏ రంగాల్లో బాగుండొచ్చు వచ్చే వారం లైక్లీ? ఇప్పుడు ఏదైనా కానీ అందరు కొంచెం బయింగ్లన్నీ ఆగినాయి అనుకోవచ్చు ఒక రకంగా. సో అంటే మేజర్ ఐటీ కానీ
హెల్త్ కేర్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ ఇవే కంటిన్యూ అవుతుంది. ఆల్ టైమ్ హై రావాలంటే ఈ రెండు మనం సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అది ఇంకా ఆల్ టైమ్ హై రాలేదు. మధ్యలో ఏదో ఒక న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ వల్ల కొంచెం కింద రిట్రేస్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఇవే ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ ఒకటి బాగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. డిఫెన్స్ కూడా బాగా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూరోపియన్ కూడా 2 to 5% డిఫెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, యుఎస్ మీద ఆధారపడకూడదు అనేది ఒక ఇది ఉంది. సో ఆ తర్వాత జపాన్ కనుక రైస్ మనకి 2 lakhs రైస్ మనల్ని కోరింది. సో రైస్ ఇవి కూడా స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో రైస్ కూడా ఎక్స్పోర్ట్ మనం ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే అవసరం స్టాక్స్ అంటే ఏముండదు సార్ లైక్లీ జనరల్గా ఉన్నాయండి కొన్ని స్టాక్స్. అంటే మీకు ఎక్కువ అంటే ఎక్స్పోర్ట్ అంటే ఇవన్నీ వేరే అంటే జనరల్గా మనకు రైస్ స్టాక్స్ అంటే ఏమైనా ఉన్నాయా లైక్లీ ఊరికే వాళ్ళకి మనకు ఐడియా కోసం చెప్పడం అంతే. రైస్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఉన్నాయండి. రైస్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఉన్నాయి మార్కెట్ లో అంటే ఎక్కువ 4-5 ఉన్నాయి, ఎక్కువ లేవు. సో వాటిని మనం ఇచ్చేసుకుంటే ట్రాక్ చేస్తే డెఫినెట్ గా మనకి పాజిటివ్ వచ్చే. ఎందుకంటే నెక్స్ట్ 2 years లో వాళ్ళకి 2 లక్షల టన్నులు పంపించారు. అదర్ కూడా ఇంకా ఎక్కువ పంపిస్తున్నాం. ఫార్మా మటుకు డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఫార్మా మీద ఆయన ట్యాక్స్ అంటున్నాడు, ప్లస్ స్టీల్ మీద 25% ట్యాక్స్ అన్నాడు ఆయన. ఆ 25 తీస్తాడా? ఒకవేళ తీస్తే మటుకు స్టీల్ సెక్టర్ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ. వేస్తే మటుకు పడే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ సెక్టర్ ఒకటి బాగానే ఉండొచ్చు. ఇవి అండి మెయిన్ స్టాక్స్. గోల్డ్ సిల్వర్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు అంటే గోల్డ్ ఈయన గనక ట్యాక్స్ వేస్తే ఈక్విటీ మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది, రిట్రేస్మెంట్ అవుద్ది, అప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో వెయ్యరు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. వెనక్కి వేస్తాడు. ట్రంప్ 500% ట్యాక్స్ వేయడం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా అది వెనక్కి పోవచ్చు అనేది. ఒకవేళ వెనక్కి పోతే మటుకు ఈక్విటీ పెరిగే ఛాన్సులు ఉన్నాయి, గోల్డ్ పడే ఛాన్స్ ఉంది. అప్పుడు గోల్డ్ పడుతుందండి 100%. ట్యాక్స్ వేసే మాత్రం గోల్డ్ మీద గోల్డ్ లో మనం బయింగ్ చూడొచ్చు కావాలంటే ETF లో. అవునండి, అలా డిఫరెన్స్. సిల్వర్ అంతే, సిల్వర్ కొంచెం పడలేదు. లాస్ట్ వీక్ గోల్డ్ కొంచెం వాలటాలిటీ డౌన్ సైడ్ ఉంది కానీ సిల్వర్ పర్వాలేదు, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. దాదాపు 1,00,000 దాకా, 1,00,000 నుంచి కట్ అయ్యి కూడా మళ్ళీ 1,05,000 1,06,000 వచ్చింది. సో సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది కదా, దాని డిమాండ్ ఎక్కడ తగ్గట్లేదు. సో గోల్డ్ కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు. ఎక్కువ మంది అనుకున్నట్టు 80,000 వస్తుందా అంటే 10 to 15% రావచ్చు అనుకుంటున్నాం మ్యాక్స్ టు మ్యాక్స్. చైనా 2,000 మెట్రిక్ టన్నులు గోల్డ్ ఎక్రూట్ చేసింది. సో అది గనక ప్రాఫిట్ బుక్ చేస్తే అక్కడ కొంచెం డ్రాస్టిక్ గా కొన్ని గోల్డ్ పడే అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు అమ్ముతారా లేదా అనేది, అమ్మితే మటుకు కొంచెం డ్రాస్టిక్ గా తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఫస్ట్ 1 hour లో మళ్ళీ మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవాలి మనం. అవునండి, ఫస్ట్ 1 hour లో ట్రెండ్ దిక్సూచి తెలుస్తుంది. ఎందుకంటే ఏదేమైనా కన్సల్టేషన్, ఇంకా 2 రోజులు ఇంకా కన్సల్టేషన్ నడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2 రోజులు మరో ఎందుకంటే మంగళవారం నైట్ కదా, సో దాన్ని బట్టి ఉంటది కాబట్టి మంగళవారం నైట్ ట్రంప్ చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్ గా ఆయన ఈ లోపలే వెనక్కి తీసుకోవచ్చు అనేది ఎక్కువ మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మార్కెట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్ గా పాజిటివ్ న్యూస్ కొని పాజిటివ్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి. సో ఇది మంగళవారం నాడు 500% ట్యాక్స్ దాని మీద అనౌన్స్మెంట్. అలాగంటే 8th నాడు వాళ్ళు ఏంటంటే కన్సల్టేషన్ చేసేది కూడా ఉంది కదా సార్, క్లోజింగ్. ఆ క్లోజర్ 2 కలిపి కదా మీరు చెప్పేది. ట్యాక్స్ నైట్ వస్తుంది మనకి, దాన్ని బట్టే మనకి ఇది అవుతుంది. అది కాక 8వ తారీఖు నాడు ఒకటి మనం ప్రోగ్రామ్ లో అనుకున్నాం కదా, 8వ తారీఖు నాడు కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది. ఇదే అది కదా. ట్రంప్దే ఇది. సో దీని మీద ఆ ఫైనల్ దాని మీద మొత్తం టోటల్ గా ఆధారపడి ఉంటుంది. మెయిన్ అంటే ఇప్పుడు ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు కాబట్టి చూస్తే ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్. కార్పొరేట్ రిజల్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? TCS ఫస్ట్ వస్తుంది, మేబీ 17th or 18th ఉందండి. 8th తోటి ఆల్మోస్ట్ మన క్లోజ్ ప్రస్తుతం పొజిషన్ 2-3 అయిపోతుంది ఈ వారం. మేబీ 15 లోపలే డిక్లేర్ చేయొచ్చు డేటు. TCS వచ్చిన తర్వాత 3rd week నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. రైట్ సార్, రైట్. సో ఇదండి మరి ఈ వారం బిజినెస్ అప్డేట్. సో మీరు చూసారు కదా ఏ రంగాల్లో పాసిబిలిటీ ఉంది. అలాగేనంటే సోమవారం నాడు ఫస్ట్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూసుకుని దాని ప్రకారం మరి మార్కెట్ ముందుకు వెళ్తుంది. అలాగే 8వ తారీఖున ట్రంప్ అనౌన్స్ చేయబోయే ఆ ట్యాక్సెస్ ఏం జరుగుతుంది ఏంటనేది మార్కెట్ మాయాజాలాన్ని నియంత్రిస్తుందా లేదంటే మార్కెట్ని పరిగెట్టిస్తుందా మరి మనం చూద్దాం. సో ఎనీవే ఇది ఇవాళ బిజినెస్ అప్డేట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ద టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో సార్,
సో ఇది ఇవాళ మరి బిజినెస్ అప్డేట్స్. సో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమం కూడా తప్పనిసరిగా వీక్షించి మీరు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.